హాయ్ అండి, సింపుల్గా ఫిష్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఈ ఆనియన్ పేస్ట్లో వచ్చేసి నేను ఒక 2 పచ్చిమిర్చి అయితే మామూలుగా పైన కట్ చేసి అయితే వేసుకున్నానండి. మనకి ఆనియన్ అయితే పేస్ట్ పట్టుకున్నాను కదా, అందులో ఒక 2 టీ స్పూన్ల పల్లీలు, ఒక చిన్న కొబ్బరి ముక్క, అందులోకి కొద్దిగా చింతపండు అయితే వేసేసి ఫైన్గా పేస్ట్ అయితే చేసేసాను అనమాట. చేసేసి కొంచెం ఆయిల్ అయితే ఒక అరకప్పు ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఇందులోకి వచ్చి చిన్న చిటికెడు పసుపు అయితే వేసుకొని అందులోకి ఆనియన్ పేస్ట్ అయితే వేసుకొని బాగా ఆయిల్ పైకి వచ్చేలాగా అయితే వేగనిచ్చేసానండి. దీంట్లోకి వచ్చి ఒక 2 టీ స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసుకున్నాను. అందులో సరిపడా కారం అయితే వేసుకున్నానండి. వేసేసుకొని మనకి టేస్ట్కి తగ్గట్టండి, మనం ఎంత తింటే అంత వేసుకోవచ్చు అనమాట. మాకైతే కారం తక్కువే తింటామండి, అందుకని 2 టీ స్పూన్లే వేసాను. ఇదైతే ఆయిల్ పైకి వచ్చేదాకా అయితే మగ్గనిచ్చేసి దీంట్లోకి వచ్చేసి ముక్కలు అయితే వేసేసుకొని, ఈ ముక్కలు బాగా మగ్గినాయి కదండి, దీంట్లోకి వచ్చి అయితే నేను మిక్సీ జార్లో కొంచెం వాటర్ అయితే వేసుకొని ఆ వాటర్ అయితే ఇందులోకి వేసేసానండి. ఇదైతే దగ్గరికి ఇగురులాగైతే చేస్తున్నానండి. ఈ చేపకైతే అలా చేసుకుంటే బాగుంటుందని దీంట్లోకి వచ్చి అయితే 2 టీ స్పూన్లు గరం మసాలా,